ప్రేజలా దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలమున చేయని మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శిలువ శ్రమల పర్వకాలంలో, ఈ శ్రమ దినాలలో ప్రభు యేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థమున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం, అనుదిన ఆశీర్వాదాలు, అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం, గమనించండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఈ శిలువ శ్రమల పర్వకాలములో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే శిలువలో క్షమాపణ ఉన్నది. శిలువలో దేవుని యొక్క మహా కృప, ప్రేమ ఉన్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. నిజమైన క్షమాపణ అంటే క్షమించుట, మర్చిపోవుట. ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నేనే నీ పాపమును తుడిసివేయుచున్నాను, మరెన్నటికీ జ్ఞాపకం చేసుకున్నానని యెషయా గ్రంథం 43:25లో భక్తుడు తెలియజేస్తున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి, ఇది దేవుని యొక్క క్షమాపణ. ప్రభు యేసు క్రీస్తు వారు కూడా సెలవులో, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 23:34 చూస్తున్నాం. క్రీస్తు తనను హింసించు వారిని కూడా క్షమించను. ఈ విధముగా క్షమించి మర్చిపోవుట, శత్రువులను హింసించు వారిని కూడా క్షమించుట దేవుడు మనకు నేర్పించిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక క్షమాపణ ఈ శిలువ శ్రమల పర్వకాలంలో క్షమించుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే మా అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అని భక్తుడు తెలియజేసిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నిజమే మనము క్షమించే స్వభావం కలిగి ఉండాలి. క్షమించుట దేవుని యొక్క స్వభావం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు అని కీర్తనకారుడు 86వ కీర్తన 5వ వచనంలో తెలియజేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి. మనుషులు అపరాధములను మీరు క్షమించిన యెడల పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని ప్రభు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అనేకులు క్షమించబడాలని కోరదు, కానీ ఇతరులను మనం క్షమించడం వలన మనకు క్షమాపణ దొరకదు. కనుక నీ హృదయంలో ప్రేమ ఉన్నప్పుడే క్షమించగలవన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కోపము, ద్వేషము నీ హృదయంలో ఉన్నప్పుడు క్షమించలేవు. అందుకనే ప్రభువారి మనల్ని క్షమించాడు, మన పాపాలు క్షమించాడు, మనల్ని ఆయన క్షమాపణ హృదయముతో క్షమించినట్టుగా చూస్తున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా, గమనించండి, మనము క్షమించుట నేర్చుకోవాలి. ఈ శిలువ శ్రమల పర్వకాలములో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి గమనించండి, మరి దేవుడు మనలను క్షమించే దేవుడు అని చూస్తున్నాం. మార్కు సువార్త 11:25 మనం గమనిస్తే, మీరు ఒకరి మీద విరోధమైన కలిగినట్ల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి అంటున్నాడు. నిజమే, మనము క్షమాపణ కలిగి ఉండాలి. క్షమాపణ కలిగి ఉంటే దేవుడు క్షమిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే మనము ఇతరులను క్షమిస్తామో పరలోకమందున్న మన తండ్రియు మన ప్రార్థనలు విని మన పాపాలు క్షమించునని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మన బలహీనతలలో మనము నిజముగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక తగ్గింపు జీవితంతో మనం ఇతరులను క్షమించగలిగితే నిజముగా మనల్ని దేవుడు దీవిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి అపకారమును జ్ఞాపకం చేసుకునక మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము దేవుని సాన్నిధ్యంలో మరి శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు ముందుకు సాగాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డ, గమనించండి, ప్రభు యేసు క్రీస్తు వారు కూడా శిలువలో పాప క్షమాపణ నిమిత్తం ఆయన మనం క్షమించాడు అని దేవుని బిడ్డలారా జ్ఞాపకం అధికారపూర్వకముగా ప్రభువారు మనం క్షమించాడు. కనుక మనము ఈ శిలువ శ్రమల పర్వకాలములో క్షమాగుణం కలిగి ఉండాలని
దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. పక్షవాయు గల వ్యక్తిని ఆయన క్షమించాడు. మార్కు సువార్త 2:6 మనం గమనించగలం. అలాగే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా ప్రభువారు క్షమించారు. ఎంత పాపినైనా ఆయన ప్రేమించే దేవుడు కనుక క్షమించగల మనసు ప్రభువుకున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అలాగే కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తుడిసినటువంటి పాపాత్మురాలైన మరియమ్మను ఆయన క్షమించాడు. దేవుని యొక్క కృప మరి పొందినట్టుగా చూస్తున్నాం కనుక దేవుని బిడ్డలారా గమనించండి. మనము సిలువ దగ్గర ఉన్న అందరినీ క్షమించమని ప్రభువారు అడిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సిలువ శ్రమల పర్వకాలములో ఉపవాస వ్రత దినాలలో అనేకులను క్షమించుటకు మనము సిద్ధమైన మనసు కలిగి ముందుకు సాగాలని ప్రార్థనపూర్వకముగా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని ఘనమైన నామాన్ని స్తుతించాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి. మరి క్షమించుట అనగా మర్చిపోవడం, ప్రతిదీ కూడా మనము క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుడి మాటలు మనకు తెలియజేస్తున్నారు కనుక దేవుని బిడ్డలారా క్షమాగుణము కలిగి జీవించుట ఆశీర్వాదకరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహా